పోటీ ఏదైనా మాకు మేమే చూసుకుంటాం. బయటోళ్ళొచ్చి మా మీద పెత్తనం చేస్తా అంటే ఊకోం అనేది తమిళ పబ్లిక్ నరనరాలు ఉంటది కావచ్చు. జాతీయ పార్టీలకు ఎసొంటి స్థానం ఇచ్చిండ్రో చూడండి. మనం తన్నుకుంటే మందికి సంధి అవుతుంది అనేది పాత సామెత. కానీ మనం తన్నుకున్నా మందికి అస్సలు సంధి ఇయ్యొద్దు అనేది కొత్త ముచ్చట అన్నట్టు తీర్పిచ్చిండ్రు తమిళనాడు పబ్లిక్. డిఎంకే అన్నా డిఎంకే ఇప్పుడు కొత్తగా వచ్చిన టీవీకే పార్టీల నడుమ నడిచింది అస్సలైన ఫైటింగ్. 100కి ఎక్కువ సీట్లు విజయ్ పార్టీకి, 70కి ఎక్కువ సీట్లు డిఎంకే పార్టీకి, 50కి ఎక్కువ సీట్లు అన్నా డిఎంకే పార్టీలకు ఇచ్చిండ్రు పబ్లిక్. అంతేగాని బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీలకు షరీ రెండు ఇచ్చి ఇక మీకు ఇంతకంటే ఎక్కువ ఇయ్యలేమన్నట్టు చేసిండ్రు. ఏదో తీరుగా తమిళనాడులో సందు పుట్టించుకొని రాజకీయం చేద్దామని చూసిన జాతీయ పార్టీలకు కలలు లెక్కనే అయినాయి. బొక్కబోర్ల పడేసి బొక్కలు ఇరిగేటట్టు చేసిండ్రు. తమిళనాడులో పోటీ చేసి అధికారం మాదే, మేమే గెలవబోతున్నామని ఇక ఎప్పుడు అనకుండా గట్టిగా అరుచుకున్నారు. తెలంగాణకు గవర్నర్గా పనిచేసి ఇక్కడ వచ్చి రాని రాజకీయాలు చేసిన తమిళసై సౌందరరాజన్ మేడము ఈ ఎన్నికలతోటి 6 సార్లు ఓడిపోయింది. ఇక్కడ గవర్నర్ ఉండి సర్కారు చేసిన పనులల్లో ఏలు పెట్టి రాజకీయం చేసుడు వచ్చు కానీ తమిళనాడులో బీజేపీ పార్టీని గెలిపించుకోవడం తెలుస్తలేదా అని అంటారు ఇక్కడ జనాలు. తమిళనాడులో కాంగ్రెస్ బీజేపీ అనే జాతీయ పార్టీల పరిస్థితి ఇట్లుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐఎం అనే 2 జాతీయ పార్టీల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. సరే 2 సీట్లు ఇచ్చి ఇక మీకు ఇంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వలేమన్నట్టు చెప్పిండ్రు. ఏందో ఏమో కానీ మా రాష్ట్రాలల్లో మీ పప్పులు ఉడకాయి బాబు అన్నట్టే చేస్తారు కొన్ని రాష్ట్రాలల్లో కొన్ని పార్టీలకు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే కర్రు కాల్చి కాంతలల్లో ఒత్తుతున్నారు. తమిళనాడులో టీవీకే పార్టీ సర్కార్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లు గెలుచుకున్నది. అధికారంలో ఉన్న డిఎంకేను, ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకేను కాదని టీవీకేను అధికారంలో కూసబెట్టిండ్రు తమిళనాడు పబ్లిక్. అయితే ఈ ఎన్నికలల్లో విజయ్ పెట్టిన పార్టీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటి చూద్దామా. టీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తర్వాత తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన రికార్డులకు ఎక్కింది విజయ్ దళపతి టీవీకే పార్టీ. పార్టీ పెట్టిన 26 నెలలలోనే, అంటే 2 సంవత్సరాల 2 నెలలలోనే అధికారంలోకి వచ్చింది. ఇంతకుముందు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి ఉత్త 8 నెలలలోనే సర్కార్ ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత 1 సంవత్సరంలోనే పార్టీ పెట్టి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ. అంతేకాదు తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్ అన్న కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించుకున్న రికార్డులకు ఎక్కిండు విజయ్. తమిళనాడు చరిత్రలోనే 2 స్థానాలలో పోటీకి దిగి ఆ రెండిట్లలో గెలిచిన లీడర్గా జయలలిత తర్వాత హీరో విజయ్ రికార్డులకు ఎక్కిండు. అట్లనే ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, మంత్రిగాను పని చేయకుండా, ఏ పదవి అనుభవించకుండా సినిమాల నుంచి డైరెక్ట్గా సీఎం సీట్ల కూర్చున్న వాళ్ళ రెండో మనిషి విజయేనట. ఆ రికార్డు అంతకుముందు ఎంజీఆర్ పేరు మీద ఉండేది. 49 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బద్దలు కొట్టిండట దళపతి విజయ్. అదొక్కటే కాదు, విజయ్ ఎన్నికలలో పోటీ దిగినందుకు తమిళనాడు చరిత్రలోనే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైందట. అట్లనే డిఎంకే, అన్నా డిఎంకే అసొంటి ద్రవిడ పార్టీలు కాకుండా మొదటిసారి విజయ్ పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చి రాష్ట్ర చరిత్రనే మార్చిందట. మరి చూడాలి అధికారంలోకి వస్తే ఇంకెన్ని రికార్డులు బద్దలైతాయో, ఎసొంటి పరిపాలన అందిస్తాడో హీరో దళపతి విజయ్.